చిలకతో శిష్యమా అనుకున్నాను అంటారని. ఓకే, ఎన్నికల దాకా ఎలా మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డికి 30 కూడా రావు. బాధ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తాం, మేమే అధికారంలోకి వస్తున్నాం. అప్పుడే ఈయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు అధికారులకి ఏమేం చేయాలో, అన్నీ ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు అంతే మాట, ఇంకేం లేదు. అల్టిమేట్ మీరు ఎన్ని సీట్లు నెగ్గుతారు అని అడిగితే వై నాట్ 175 అన్నారు. ఎంతో పరిణితి చెందిన వ్యక్తి అనగలరు. ఇంచేత మేము పోటీ చేసి ప్రతి సీటు నెగ్గాలనే పోటీ చేస్తున్నాం. దీంట్లో ఎక్కడ కూడా ఏదేదో దాన్ని ఏమంటారు, ఆటలో అట్టుపళ్ళు లేరు. ఆటలో అట్టుపళ్ళు అంటారు, మన జ్ఞాపకం ఉందా? వాడి డమ్మీ, వాడేమో ఆట ఎవరు పట్టించుకోరు వాడిని. ఇక్కడ ఏది ఆటలో అట్టుపట్టు లేదు. ప్రతిదీ కూడా ఫైర్ చేస్తే పేలి గోలియే, 175 బాంబులే అన్నట్టుగా మాట్లాడారే. నాకు అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థమైంది లేదు, నాకు తెలియదు. సో ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి అలా మాట్లాడాలంటాను నేను. యుద్ధానికి వెళ్తున్న వాడు ఏమండి ఏం చేసుకొస్తారు మీరు? ఆ రాజ్యం మీరు పోగొట్టున్న రాజ్యాన్ని మీరు స్వాధీనం చేసుకొస్తారా? ఎంత మేర స్వాధీనం చేసుకోవాలంటే పూర్తిగా అంటాడు, అనాలిగా. మీది 750 చదరపు కిలోమీటర్లు వాళ్ళు ఆక్యుపై చేశారు, మీరు యుద్ధానికి వెళ్తున్నారు, ఎంత వెనక్కి తీసుకొచ్చారు? ఓ 25-30 కిలోమీటర్లు అంటాడు ఏంటి మొత్తం అంటారు. నాయకుడి లక్షణం కాదు అది. మొత్తం 750 చదరపు కిలోమీటర్లు అంగుళం మేర వదలకుండా తీసుకొస్తాను అంటాడు. అతను విశ్వసిస్తారు, అది భరోసా. సార్ ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ చిలక చూస్తాం అనుకున్నాను సార్. మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు మీరు చూస్తున్నారు, సో ఎంతవరకు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది, ఎంతవరకు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది? అసలు అధికారంలోకి రాగలిగే పార్టీ ఏది? మనం ఒక్కసారి అనుకుందాం, ఇద్దరు పోటీ పడుతున్నారు, కుస్తీ పోటీదారు, లేకపోతే మంచి ప్రజాక్షేత్రం ప్రజాస్వామ్య బద్ధంలో ఉన్నారు. కుస్తీ పోటీలు అంటే శరీర శక్తి, అది. అవును, ఇక్కడ ప్రజాశక్తి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన ప్రతిపక్ష నాయకులు. అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం, అధికారాన్ని నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయనకి కొత్తగా ఏమీ చేయలేదు. అలనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే, నేను కొత్తగా ఏమి చేయక్కర్లా, పార్టీ కంటిన్యూ చేస్తానంటున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నిలబెట్టుకోవడానికి ఒక్క మాట మాట్లాడారు, నేను చేసిన పరిపాలన మీకు నచ్చితే, మీరు తృప్తి కొంటే నాకు ఓటేయండి అన్నాడు. అదొక్కటే మాట. చంద్రబాబు నాయుడు గారి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి దింపి ఆయన హస్తగతం చేసుకోవడానికి ఆయనే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఏమండి ఒక్కొక్కటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూపించి జూమ్ చేసి ప్రజలకు చూపించారా? ఎక్కడ వైఫల్యం ఉంది చెప్పగలిగాడు ఆయన? చెప్పగలిగారా? లేదు. ఒకప్పుడేమో నువ్వు 16 మాసాలు జైల్లో ఉన్నావు, 10 మాసాలు జైల్లో ఉన్నావు, ఈయన జైలుకి వెళ్ళి వచ్చాక అది మాట్లాడడం మానేశారు. బెయిల్ మీద ఉన్నావు. ఈయన బెయిల్ తెచ్చుకున్నాక ఆ మాట మాట్లాడడం మానేశారు. నువ్వు అవినీతిపరుడు అని అది కూడా మానేశారు. 2 మాటలు ఎత్తుకున్నారు. వాలంటీర్ వ్యవస్థను నేను రద్దు చేస్తా. వాలంటీర్ వ్యవస్థ చాలా చండాలమైంది. గ్రామ సెక్రటరేట్ అంటే సచివాలయం, అది కూడా మార్చేస్తా. వాలంటీర్ వ్యవస్థ మార్చేస్తా, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తా. ఆ లక్ష్యంతో అదే మాట్లాడుతూ, అదే ధ్యేయంగా మాట్లాడుతూ, దాన్నే రిపీటెడ్గా మాట్లాడుతూ, దీనివల్ల కొంపలు కూలిపోతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి, ఆడపిల్లలు కనపట్లేదు, మా పిల్లలు మొత్తం ఆరోపణలన్నీ చేసి ఇది బలంగా ఉందనుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి చేత ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టించారు. రైట్, మీరు అసలు ఎన్నికల్లో వెళ్ళే వరకు ప్రభుత్వం యొక్క పాలనా వ్యవస్థలో పాలు పంచుకోకండి అన్నారు. పక్కకు పెట్టేశారు. మరి వాళ్ళకి పెన్షన్ అందాలి, వాళ్ళకి తాగే నీళ్లు ఇలా కుళాయి కట్టేశారు, నీళ్ళు తాగుతుంటే బెంబేలెత్తిపోయారు. ఈయన వేసిన అస్త్రం బూమ్రాంగ్ అయ్యి వెనక తగిలేదు. అమ్మో ఇది చాలా విపరీతంగా ఉంది. మధ్యతరగతి పేద ప్రజలు వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులు చేయూతగా వెళ్తుందో ఆసరా అది మనం కట్ చేస్తామని చెప్పి వ్యతిరేకత వచ్చేసింది. అనుకుని వెంటనే లేదు నేను కొనసాగిస్తాను, ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను, వీళ్ళకి జీతాలు కూడా పెంచుతాను, గ్రామ సచివాలయం కొనసాగిస్తాను, మళ్ళీ యూటర్న్ నుంచి యూటర్న్ 0 టర్న్
యూటర్న్ నుంచి మళ్ళీ యూటర్న్ వస్తే జీరో స్టాండ్ అయిపోయిందా? అక్కడితో అయిపోయింది. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పు. ఇవాళ ప్రభుత్వం వైఫల్యాలతో ప్రజలు అల్లల్లాడిపోతున్నప్పుడు వారికి అండగా ఉంటాను, వాళ్ళ బాధలు తీరుస్తాను, వాళ్ళకి నా చేయూతనిస్తాను, ఆసరాగా ఉంటాను, భరోసా ఇస్తాను అన్న కదా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి. ఎక్కడ వైఫల్యం అని మాట్లాడగలిగారా? ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మాట్లాడగలగాలి, మాట్లాడి ఎక్స్పోజ్ చేయాలి, ఎక్స్ప్లాయిట్ చేయాలి. అధికారాన్ని అంచుపించుకోవడానికి ఏమిటి? అతనిలో లోపాలు వేలెత్తి చూపించి కడిగి చీరి పారేయాలి. ఏది ఏం చేస్తావు? నువ్వేం చెప్పుకున్నావు? మీరు ప్రామిసులు చేసి లిస్టు చూపిస్తే భారతదేశం అంతా తాకట్టు పెట్టేయాలి. తెలుగుదేశం యొక్క ప్రామిసులు ఎలా నువ్వు అమలు చేద్దాం అనుకున్నావు అని ఇక్కడ నాయకులు మొత్తం అందరూ అడగడం మొదలుపెట్టారు. ఆశ్చర్యపోతున్నారు. ఇది అమలు చేసి సత్యే కదా, ఎందుకు ఇప్పుడు నువ్వు ఎలా అమలు చేస్తావని చెప్తావు నువ్వు? మన అధికారంలో వచ్చేస్తే చాలా ఎవరు అడుగుతారు, అయిపోయింది. అధికారంలో ఒకసారి రావడానికి ప్రజలు చాలా తెలియని వారు. మీరు పూట భోజనం పెడుతున్నారు, నీకు 2-3 పూట్ల భోజనం పెడతాను నేనన్నా. గోసాల శ్రీనివాసరావు నమ్మి ఓటే ఇచ్చా అంటే మాకు ఆయన ఓ టీ కూడా ఇవ్వడయ్యా, నీకు తెలియదా గతంలో? ఈయన ఓ పూట భోజనం పెట్టాడు. దీన్ని వదులుకోకు అమాయకుల్లాగా వెళ్ళి ఈయన్ని కాపాడుకో అంటారు కదా సాధారణంగా. నేను వైసీపీ పార్టీ సభ్యత్వం లేదు, వైసీపీ మనిషిని కాదు, నేను వైసీపీని తప్పు పడితే తెలుగుదేశం కొండ వేసేస్తారు. నమ్మలో తెలుగుదేశం తప్పు పడితే వైసీపీ కొండ వేసేస్తారు. నేను తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు వేసే ప్రశ్న ఏమిటంటే నన్ను జగన్మోహన్ రెడ్డి కరెక్టా అంటారు. ఇక్కడి నుంచి మీకు చెప్పాను బూమరాంగ్ అయిందని. ఏది విలేజ్ వాలంటీర్స్ నెక్స్ట్ ఎక్కడికి వచ్చారైనా బాబాయ్ హత్య కేసు. ఒక క్రిమినల్ కేసు, చనిపోయాడైనా హత్యగా విడిపడిందో, స్వతహాగా చనిపోయాడో, మర్డర్ చేశారో, ఆత్మహత్య చేసిన, ఓకే రకరకాల వెర్షన్లు వచ్చాయి. సిబిఐ విచారణలో ఉంది, ఇంకా సాక్షులు విచారిస్తున్నారు, ముద్దాయిలు ఇంకా విచారిస్తున్నారు, అరెస్టులు జరగాలి. విచారణలో ఉన్న పాయింట్ని నువ్వు ఎక్కడ ఎన్నికల్లో వాడుకోవడానికి వీల్లేదు, రాజకీయ అంశం చేయడానికి వీల్లేదు. సునీత పిన్న కజిన్ సిస్టర్ కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆవిడ ఆరోపిస్తుంది ఎంతైతే తండ్రి చనిపోయినప్పటికి దగ్గర బంధం అది. కాబట్టి విట్నెస్ వాళ్ళందరూ సాక్షులు, ఆవిడ కోర్టు చుట్టూ తిరుగుతారు. షీఈ్ పార్టీ టు ది మ్యాటర్. సునీత అయినా కదా ఆవిడ పేరు. సునీత మొత్తం బెయిల్ రాకుండా వచ్చామంటుంది, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. దట్ ఈస్ ఏ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్ పీపుల్. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, సొంత అన్న మీద ఆరోపణలు చేసుకుంటారు. షర్మిల చెల్లయ్య సొంత అన్న మీద ఆరోపణలు చేసుకుంటారు. నువ్వు బాబాయ్ హత్య కేసుని స్టేజ్ మీద నుంచి వివేకానందని బాబాయ్ని ఎవరు హత్య చేశారు? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అన్నాడు. వాళ్ళు అడగడం ఏంటి ప్రశ్నలు? నీకు రాజకీయ అంశం లేదు. నేననేది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద నెగ్గడానికి ప్రజలకు సంబంధించిన అంశం. వివేక హత్య కేసు ప్రజలకు సంబంధించిన అంశం కాదు. ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉన్నాయి, ప్రతి ఇంట్లోనూ కావేశాలు ఉన్నాయి, ఆస్తుల అప్పులు కొట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే, ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈసారి ప్రత్యేకంగా 2024 ఎలక్షన్స్ టైం వచ్చేసరికి అది కూడా ఒక 3 నెలల వ్యవధి మాత్రమే, దానికి ముందు అంత పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. ఈ 3-4 నెలల వ్యవధుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని తల్లి అలాగే చెల్లి ఇద్దరు వ్యతిరేకం ఎందుకు అయ్యారు? అసలు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది వాళ్ళలో? ఇంకోటి, ఇప్పుడు ఆవిడ పోటీ చేసిన దగ్గర నుంచి ఓట్లు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? షర్మిల గారు పోటీ చేసిన దగ్గర నుంచి ఎంతవరకు ఓట్లు ఇచ్చే అవకాశం? 2 ప్రశ్నలు కలిపేస్తారు, 2 ప్రశ్నలు విడిగా వద్దాం. ఓకే. ఇప్పుడు సాధారణం అండి, ఎవరికొరకో కోరికలు ఉంటాయి. మీకు రాజకీయాల్లో కుటుంబ పాలన అన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ రాజకీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు, వదిలి గారు, బామ్మద్దల్లుళ్ళు ఇంతమందిని అకామిడేట్ చేశారు. మొత్తం 7-8 తోడోళ్ళుడు. తెలుగుదేశం అంతా కూడా బంధువర్గమే కదా. ఈయన బంధువర్గానంటే చెల్లిని వెనకాల దూరంగా పెట్టుంటాడు, బావం దూరంగా పెట్టుంటాడు, ఇంకెవరెవరినో పెట్టుంటారు, బాబాయ్ని దూరంగా పెట్టుంటాడు. కారణాలు ఏమవచ్చు, మనకెందుకు వీళ్ళు అడ్డొస్తారని అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు చేసిన పొరపాట్లందరికీ మనం సమాధానం చెప్పాల్సి వస్తుందంట. తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ ప్రధాన అంశంగా, బంగారు తెలంగాణ ప్రధాన అంశంగా, బంగారు తెలంగాణ ప్రజలకు కాదు వాళ్ళ కుటుంబానికి అని అయిపోయింది. ప్రజలకు ఎవరు చెప్పక్కర్లేదు, కళతో చూస్తారు. నిన్ను ఎంత ఎత్తిగెత్తారో అంత ఎత్తి నుంచి కింద పడేస్తారు నీళ్ళు లోపం కనబడితే.
నీ కొడుకు నీ పక్కన, నీ మేనల్డు నీ పక్కన, నీ కూతురు నీ పక్కన, నీ తోడుళ్ళు కొడుకు నీ పక్కన, అలాగే వాటి నుంచి దూరంగా అట్టే పెట్టాలని వీళ్ళైతే ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, మేము కూడా మమ్మల్ని కూడా ఎంపీ చేయి, మమ్మల్ని కూడా చేసి, అటువంటి అసంతృప్తి ఏదైనా ఉండొచ్చు. లేకపోతే కుటుంబ ఆస్తులు పంపకాల్లో అవ్వచ్చు, ఏదైనా వచ్చు కుటుంబ విషయం. ఓకే, అది డ్యామేజీ జరగచ్చు. వాళ్ళందరూ దూరం పెడితే మామూలు డ్యామేజ్ కాదు, హై లెవెల్లో డ్యామేజ్ అవుతుంది. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుంటే డ్యామేజ్ అవుతుంది. మీరు తిడతారు పక్కన పెట్టుకున్నారు, పెట్టుకోకపోతే ఆవిడ చెల్లి తిట్టింది, పెట్టుకోకపోతే చెల్లి తిట్టింది, పెట్టుకుంటే మీరు తిడతారు. అవునా? రైట్, ఇది చేద్దాం. ఇంకా ఎందుకే వాళ్ళు ఈ ఆ కుటుంబ తగాదాలు పక్కన పెడదాం. ఈయన ఆ అంశాలు పెంచుకుని రాబోయారు. ఆ అంశాలు ప్రజలకు అవసరం లేదండి. కాబట్టి ఆయన ఎక్కడైనా ఆశ్రిత పక్షపాతం చూపించాడా అన్నది పట్టుకోవాలి. పట్టుకుంటారు, ఆశ్రిత పక్షపాతం ఉంటే పట్టుకుంటారు ఖచ్చితంగా. అమ్మ చాలా పెద్ద గొడవ అది. మరి బాల్ ఠాక్రే ఆయన కొడుకులు, పార్టీ ఆయన కొడుకులు అవి చెప్పేశాడు. కరుణానిధి సోషలిస్టు, గొప్ప సోషలిస్టు, కమ్యూనిస్టు, కుటుంబ వ్యవస్థకు దూరం. భారతదేశంలో అరాచకాలన్నిటికీ కుల వ్యవస్థ ప్రధాన కారణం, కుటుంబ వ్యవస్థ ప్రధాన కారణం అన్నవాడు ఆయన దాంట్లోనే వెళ్ళాడు. మనందరూ అబ్జర్వ్ చేస్తారు, సామాన్యుడు అబ్జర్వ్ చేస్తాడు. రైట్, ఇక్కడ ఇంకో ప్రశ్న వేశారు మీరు, ఓట్ల చీలిక, షర్మిల గారి వల్ల ఓట్ల చీలిక ఎంతవరకు ఉంటుంది, ఆ ప్రభావం ఎంత ఉండొచ్చు అని. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు చెప్తారు రాజకీయంగా. ఆయన ఒక్కరు తప్ప పార్టీకి ఇంకెవరు స్పోక్స్ పర్సన్ లేరు. ఉన్న స్పోక్స్ పర్సన్ ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్. అతను భౌగోళికంగా ప్రజాక్షేత్రంలో ప్రతి నియోజకవర్గంలో ఆ వ్యత్యాసాలు ఏమున్నాయి, వ్యక్తుల మధ్యన వ్యత్యాసాలు, గ్రూపుల మధ్యన వ్యత్యాసాలు, వారికి అక్కడ ఉపాధి ఏముంది, పంటలు ఏం పండుతాయి, ఆదాయ మార్గాలు ఏమున్నాయి, పరిశ్రమలు ఏమున్నాయి, కుటీర పరిశ్రమలు ఏమున్నాయి, భారీ పరిశ్రమలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బాగా వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో పాడేరు, నర్సీపట్నం ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ జిల్లాల్లో ఏమిటి అక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణం ఏంటి, ఇట్లా ఉంది. రాయలసీమ వెనుకబడిన జిల్లాల్లో ఏమిటి, కోస్తా బ్రహ్మాండమైన బంగారు భూములైన కోస్తా ఇక్కడ ఏమిటి, ఇక్కడ రాజకీయమైన వాతావరణం ఎలా ఉంటుంది, మిగతా చోట్ల ఎలా ఉంటుంది. ఈ మధ్యన అవగాహన తక్కువైంది. ఆయన మాట్లాడడం, మంత్రులు అందరూ క్యాండిడేట్లు మీ నియోజకవర్గాలకే పరిమితం, మీరు వెళ్ళిపోండి, మీ ఫుట్బాల్, మీ గేమ్ అక్కడ మీరు ఆడుకోండి, కబడ్డీ అని చెప్పించడం. చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న అనేక తప్పుడు ప్రచారాలకి జవాబు చెప్పేవాళ్ళు లేకపోవడం, తన గురించి చెప్పుకోవడానికి లేదు. మోడీ గారి పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్లో మోడీ గారి గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. బీజేపీలో మోడీ గారు సాధించిన విజయాలు ఏం లేదు. మోడీ గారి దావా జయశ్రీరామ్ అంటే సరిపోదు అన్ని చోట్ల. మోడీ గారు ఏం విజయాలు సాధించారు, ప్రపంచంలో ఎందుకు అంత పేరు వచ్చింది దేశానికి. ఈవేళ మన యొక్క జీడిపి మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం అప్పులు ఇచ్చే స్థాయిలో ఉన్నాం, అప్పులు తెచ్చుకునే స్థాయిలో ఉన్నామా. ఒకప్పుడు ఆయుధాలన్నీ కొనుక్కోవడమే, బోఫోర్స్ కుంభకోణమే. ఆయుధం కొన్నామా కుంభకోణం, ఇవాళ ఆయుధాలు అమ్ముతున్నాం. శాటిలైట్ పంపడానికి ఎక్కడికో వెళ్ళాము, అద్దెపుచ్చుకునే వాళ్ళం. బాబు మా గోళం కూడా లోపల పంపించు, మా శాటిలైట్ కూడా లోపల పంపించు. ఇప్పుడు ఎవరు శాటిలైట్ కావాలి 2 లైన్లు నుంచోండి, మేము నుంచి పంపుతున్నాం. మంచి యూనివర్సిటీలు పెట్టారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతి రాష్ట్రానికి పెట్టుకుని వెళ్ళారు. రైల్వేస్ ఆధునీకరణ చేసుకుంటూ వెళ్ళారు. వేగవంతమైన రైళ్లు ప్రవేశపెట్టారు. అందే భారత్ లాంటి రైళ్లు ప్రవేశపెట్టారు. దాంతోపాటు కొత్త ట్రాక్లు వేశారు, వంతెనలు కొత్త వేశారు, మారుమూల గ్రామాలకు వేశారు రోడ్లు. నేషనల్ హైవే అథారిటీ అంటే పాకిస్తాన్కి మనవాడు వచ్చి రోడ్లు, ఇది జపాన్ వచ్చానా అమెరికా వచ్చానా అనుకుంటున్నట్టు వాడు. వీళ్ళ అభివృద్ధి ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. దేని ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు. మళ్ళీ ఆయన డప్పించుకుని అన్ని ఊళ్ళో చెప్పుకోవాలి. మోడీ గారు వచ్చి నా అభివృద్ధి ఎంత బాగుందో చూడండి అయింది. నేను ఎక్కడ తప్పుందో విమర్శిస్తాను ముందే చెప్పాను. భారతీయ జనతా పార్టీలో వస్తే ఇది పొత్తులో అది ఆ 10 మంది నెగ్గేద్దామని కోరుకున్నారే తప్ప శాశ్వతంగా భారతదేశం మొత్తం మీద వెనుకబడిన రాష్ట్రం అన్నది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్. తీసేయండి అది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దాడికి ప్రతి దాడి చేసేటువంటి వ్యక్తులు అక్కడ లేకపోవడం, ముందు వాళ్ళు విజయాలు చెప్పుకునే వాళ్ళు లేకపోయారు, చెప్పిన వాళ్ళు కూడా అక్కర్లేరు. ఇప్పుడు మీకు రోజు మంచిలు తాగుతున్నారు నా కుళాయిలో, మీ వీధిలో కుళాయి ఉంది, మీ వీధిలో కుళాయి ఉందని ఎవరు చెప్పక్కర్లే, మీరు తాగుతున్నారుగా. మీకు బురద అంటట్లేదు కాళ్ళకి, మీరు నడుస్తున్నారుగా.
మీరు మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, మంచి స్కూల్ ఉంది తెలుసు కదా, హాస్పిటల్లో వైద్యం బాగుంది, మీరు ప్రజలు, సో ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. కానీ రాజకీయ పార్టీకి మంచి స్పోక్స్ పర్సన్ కావాలి, విజయాలు చెప్పుకోవాలి. అయితే వాళ్ళందరూ చెప్పుకోకపోతే ప్రజలందరూ ఇదేంటి జగన్మోహన్ రెడ్డి మీద మైనస్ ప్రచారం వచ్చింది, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ప్రచారం బుర్రకి వెళ్ళిపోతూ ఉంటుంది. మిమ్మల్ని మంచివాడని నేను మీ ఊరు వచ్చి చెప్తే ఎవరు నన్ను కాదు, మీరు చెడ్డవాళ్ళని చెప్పి చెప్తే అందరూ బుర్రలు పడైపోతాయి. అందుకని మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఎవరు బాగా త్వరగా ప్రయాణం అవుతుంది. అది ఇది బట్టలు సర్దుకునిలోగా అది ఊరంతా తిరిగి వచ్చేస్తుంది చెడు ప్రచారం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విషయం తనకి లాభించిన అంశం ఏదైనా చెప్పగలిగాడా? నేను ఖచ్చితంగా అన్ని సీట్లు ఎక్కేస్తాను 30 అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత టఫ్ ఫైట్ అని మొట్టమొదటి నుంచి ఎవరు మొదలుపెట్టారు? తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టారు టఫ్ ఫైట్. మీరందరూ ఇందాక నన్ను అడిగారు ప్రశ్న, అంతవరకు మీకు బ్రహ్మాండమైన సర్వేలు చేసేసుకుని నేనే ముందు ఆయన 175 అన్నారు, ఈయన అన్నీ నావే అన్నారు, 140 150 మేము 150 చెప్పారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు టఫ్ ఫైట్ అంటున్నారు, ఎడ్జ్లో ఉంది, అటు ఇటు నీడిలా తిరుగుతోంది, ఇలాగలాగా 3 గ్రాములు తేడా. సో ఈ తేడాకి, డిఫరెన్సెస్కి మహిళా ఓటర్లు ప్రధాన కారణం అనేది ఒక మాట వినిపిస్తుంది సార్. అంటే 2019లో జరిగిన ఓటింగ్ శాతం 80 అయితే ఇప్పుడు ఇంకొక 1.6 దాదాపు 2% పెరిగింది అని. సో ఈ పెరిగిన ఓటు శాతం టీడీపీకి ప్లస్ అవుతుందా, వైసీపీకి ప్లస్ అవుతుందా అనేది ఒక హాట్ టాపిక్ మేజర్గా. అయితే అదే ప్రధానమైన టాపిక్ ఇప్పుడు. రెండోది, ఈ పెరిగిన ఓటు శాతం కూడా మహిళల నుంచే అనేది అనిపిస్తుంది. సో ఇది ఎటుపడవచ్చు మీ అనాలిసిస్ ప్రకారం? ప్రతి సార్వత్రిక ఎన్నికలకి ఓటు శాతం పెరుగుతుంది. యువకులు ఓటు శాతం పెరిగింది, ముసలాళ్ళు యువకులు కాదు, యువకులు ఓటు శాతం తగ్గింది. ఓటు శాతం పెరుగుతుంది. వాళ్ళ కారణం అవచ్చు, లేదా మైనార్టీ నుంచి మెజార్టీ వచ్చిన వాళ్ళు కావచ్చు, నమోదు కొత్త ఓటర్లు నమోదు కావచ్చు. ఓట్లు వేసేటువంటి చైతన్యం పెరుగుతుంటే ఓట్లు వేస్తారు. చైతన్యం మనం తప్పనిసరిగా ఓట్లు వేసే మనం వినియోగించుకోవాలి, మన ఓటు మనం పెరిగింది. ఓటు వేయించుకుందాం అని చెప్పి లైన్లో ఉంచోవడం, లేకపోతే పూర్వం లైన్లో ఉంచిన వాడికి ఇష్టపడేవారు కాదు, ఆవిడ వెళ్తాడు లైన్లో. కానీ ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఓటేయమని పోగొట్టుకున్న వాళ్ళు కూడా పెరిగారు. పూర్వం కోరు పెట్టేవారు, సార్ పిలుస్తున్నారు మన నాయుడు గారు మీరు వెళ్ళి ఓటేయాలని. ఇప్పుడు కదా ఆయన వాళ్ళే కొంపలకి వెళ్ళిపోయి అందరికీ దండాలు పెడుతున్నారు. ఓ వయసు చూశారు కదా, ఓ ఇంట్లోకి వెళ్ళి ముసలివాడికి దండం పెడుతున్నాడు. ఆయన జీవితంలో ఎవరికి దండం పెట్టలేదు మరి, తెలుసు కదా మీకు అది. కాబట్టి పెరిగిన ఓటు శాతం నాకే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేస్తున్నారు. పెరిగిన ఓటు శాతం చైతన్యం వల్ల వచ్చిన ఓటు అయితే, రాజకీయ చైతన్యంతో వేసేవాడు గ్లామర్ చూసి వేయడు, నువ్వు ఎక్కిన కారు చూసి వేయడు, దాన్ని క్యారవాన్లు చూసి వేరు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎవరి వల్ల, ఎవరి నాయకత్వం వల్ల పటిష్టమైన ప్రజాజీవనం ఉంటుంది. పటిష్టమైన ప్రజాజీవనం, స్వావలంబన అంటే సెల్ఫ్ సస్టైన్డ్. ఈ సెల్ఫ్ సస్టైన్సీ గురించి ఆలోచించి వాళ్ళు యువకులు ఆలోచిస్తారు, మహిళలు ఆలోచిస్తారు. మహిళలు పిల్లలు స్థిరపడాలని కోరుకుంటారు. ఉద్యోగుల నుంచి బెంగ తండ్రి కన్నా తల్లి ఎక్కువ పడుతుంది. వీడు ఏదైనా సంపాదన పరుడైతే బాగుండు, నిలబడాలి, వీడు ప్రయోజకుడైతే బాగుండాలి. కాబట్టి మహిళలు ఓటర్లు పెరిగితే ఈ ఏదైతే జీవితంలో మనం స్థిరపడాలి, మన పిల్లలు స్థిరపడాలి, అందుకు తగ్గ నాయకత్వం ఎవరిది అని ఆలోచించి అంత విచక్షణ జ్ఞానంతో ఓటేస్తారు. కాబట్టి ఆ ఓటు ఆటోమేటిక్గా ఎవరికి ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పక్కర్లేదు. మోడీ గారిని కాదు, ఆయన పరిపాలన బాగోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అనేక కారణాల వల్ల, మత కారణం కావచ్చు, కమ్యూనిజం కారణం కావచ్చు, లేదా ఆయన డైనమిక్ డొమినేటింగ్, ఆయన కొంతమంది విచ్ఛిన్నకరమైన నెగిటివ్ అప్రోచ్ ఉంటుంది. మన దేశం చెడ్డది, మన దేశాన్ని తిట్టుకుంటూ ఉంటారు, అంద కులాన్ని తిట్టుకుంటూ ఉంటారు, రొచ్చు నా దౌర్భాగ్యం ఈ దేశంలో పుట్టారని ఏడుస్తూ ఉంటారు కొంతమంది దౌర్భాగ్యులు. వాళ్ళు మోడీని వ్యతిరేకిస్తారేమో తప్ప ఎవడు స్వాభిమానం ఉన్నవాడు రైట్ తల ఎత్తుకు తిరుగుతున్నాం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఇండియా అంటే పాదాబంధనం చేస్తున్నారు. జీడిపి పెరిగింది. చాలామంది యూపీలో
అందరూ కూడా ప్రయోజకులు అవుతున్నారు. దందాగిరి చేసి బతికేవారు. అవును, ఒకప్పుడు గుండాగిరి, దందాగిరి, దాదాగిరి ఇది ఇంత ఎక్కువ ఉండేది యూపీ అటువైపు చూసుకున్నట్లయితే. అవును, అంతగా దాన్ని ఏమంటారు, దాన్ని సొంతంగా తయారు చేసే దారు మందు, అదే కదా అమ్మకాలు అక్కడ. కాబట్టి ఈవేళ అందరూ ప్రయోజకులు అవుతున్నారు, చదువుతున్నారు, ఎడ్యుకేటెడ్గా అవుతున్నారు, జాబులకు వెళ్తున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు జాబ్ కోసం, ట్యాక్సీలు నడుపుతున్నారు, పాల కేంద్రాలు నడుపుతున్నారు, చిన్న చిన్న క్యాంటీన్లు పెట్టుకుంటున్నారు, టీ స్టాల్ పెట్టుకుంటున్నారు, ఉపాధిలోకి వచ్చేసారు. మనం ఉపాధిలో ఉండాలి, మన సంసారాన్ని నిలబెట్టుకోవాలి, భార్య పిల్లలు కుటుంబం. గుజరాత్ అంతా డెవలప్ అయ్యారు, అక్కడ ఎవరు లేరు అసలు. కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ లైన్ అభ్యుదయవాదంలోకి వెళ్తారు. ఆ ప్రోగ్రెసివ్ లైన్లో నుండి ఓటర్లు ఓటింగ్ పెరిగితే వాళ్ళ వల్లే పెరుగుతుంది. కాబట్టి అది ఎవరికి ఉపయోగం ఉంటుంది మనం చెప్పక్కర్లేదు. సుస్థిరమైన పరిపాలన, యూటర్న్ లేనిది, ఆవేశాలు లేనివి, బాబాయ్ మర్డర్ కేసు తీసుకొచ్చి రాజకీయాలు చేయనివి. మీకు వాళ్ళ మర్డర్ కేసు రాజకీయం చేసి నువ్వేంటి లాభం, మాకు నువ్వేం చేస్తావు చెప్పు. మా పిల్లాడు డిగ్రీ పాస్ అయిపోయి 3 ఏళ్ళు లేదు, ఉద్యోగం లేదు, వాడి గురించి ఏమైనా చెప్తామని చెప్పి మొట్టమొదటి కూర్చున్నాను నేను. ఆ వాడికి మాట్లాడవే నువ్వు, వాళ్ళ వివేక్ మర్డర్ కేసు ఎవరు చేశారు అని అడిగితే నన్ను, నాకెందుకు ఎవరు చేస్తే, నా అబ్బాయి గురించి చెప్పు నువ్వు. అంతే కదా మనస్తత్వం. నా స్థలం ఎవడో కబ్జా చేశాడు, ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు కట్టుకోకుండా చేశాడు. దీని గురించి ఏమైనా మాట్లాడుతూ ఉంచు. ఈ సందర్భం ఇంకొక మాట చెప్తున్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మళ్ళీ ఎట్టాడు చివరిలో. ఇది వాలంటీర్ వ్యవస్థ అయిపోయింది, బాబాయ్ అయిపోయింది. వాళ్ళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములన్నీ ఎవరి పేరు రాసుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తాడు. సారీ టు పాస్ కమింగ్, అధికార పక్షం ఫెయిల్ అయింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చో చెప్పడం ఫెయిల్ అయ్యారు. చెప్పారు, నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేసింది, నీతి ఆయోగ్ ఇటువంటి చట్టం తీసుకొచ్చి ఒక బుక్ తయారు చేయండి. వ్యక్తులు ఎవరెవరి పొలాలు, ఎవరెవరి స్థలాలు, ఎవరెవరి ప్రాపర్టీ, ల్యాండెడ్ ప్రాపర్టీ ఎవరి పేరు ఉన్నాయి ఖచ్చితంగా నమోదు చేయాలి, రికార్డ్ మెయింటైన్ చేయమని చెప్పేసి. అది లేదు, పొలం మా తాత పేరు, మా ముత్తాత పేరు మీద ఇప్పటికీ పడంగల్లో ఉంది. మీ నాన్నగారు కొన్నారు, మీ దగ్గర వచ్చారు, మీ మన వస్తారు, కానీ నా పేరు మీద చదువుతుంది అక్కడ. నేను కంప్లైంట్ పెట్టారంటే మిమ్మల్ని బయటికి తోసేస్తున్నారు, కబ్జాలు చేసేస్తున్నారు. అవర్ రెవెన్యూ రికార్డ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి అకౌంట్ అంటారు కదా, ఖాతా, అది సరైన పద్ధతిలో లేదు. సరైన పద్ధతిలో తీసుకురండి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. వీళ్ళు అందుకు తీసుకొచ్చాం ఉంటుంది, అది చట్టపరంగా అసెంబ్లీ చట్టం చేసింది, కోర్టుకు వెళ్ళారు కూడా మీరు. దాన్ని ఇంకా అమలు చేయమని అనకూడదు. రాష్ట్రపతి సంతకాలు పెట్టేసిన చట్టాల మీద విమర్శించడం ఎంత తప్పో అంత సుప్రీంకోర్టు జడ్జీలైనా. శాసనసభలో చట్టం చేసుకొచ్చేసాం, సభకి చట్టం చేసే హక్కు ఉంది రాజ్యాంగ ప్రకారం. దాంట్లో రాజ్యాంగపరమైన లోపాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, ఈ చట్టం ఛాలెంజ్ చేయొచ్చు. ది వ్యాలిడిటీ ఆఫ్ స్టాట్యూట్ కెన్ బి ఛాలెంజ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. అంటే రాజ్యాంగం పొందుపరిచిన ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉందని నిరూపించాలి. సరే, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, ప్రధానమైన ఈ ప్రాంతాలలో ఏ పార్టీ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు, మెజారిటీ ఆఫ్ సీట్స్ సాధించే అవకాశం ఉంది అంటారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడెక్కువ ఉంది. సో చంద్రబాబు నాయుడు బలం ఎక్కడెక్కువ, ఆయన ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాన్ని గట్టిగా చెప్పగలిగాడు, ఆయన వస్తే ఏం చేస్తామని ఎక్కడైనా చెప్పగలిగాడా? ఖచ్చితంగా ఖచ్చితంగా. దాన్ని ఏమంటారండి, ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండాలి. ఆయన చెప్పిన ఏదైతే ఉందో అది ప్రజలకి అంగీకారంగా అనిపించాలి. తర్వాత నేను అమలు చేసే యోగ్యత కూడా ఉండాలి, అమలు చేయగలగాలి కదా. నా దగ్గర నెలకి సంపాదన 1,00,000 అండి, 15,000 రూపాయలు పెట్టి ఏదో చేస్తున్నాను పని అంటున్నారు. పర్లేదు, 2 రూపాయలు అదే వస్తుంది, 15,000 పెట్టి చేయగలడు అంటారు. నేను నెలకు 3 లక్షలు 4 లక్షలు పెట్టి నేను ఏదో ప్రాజెక్ట్ చేస్తాను, నెలకు 4 లక్షలు ఇస్తాను అంటే మీరు నమ్ముతారా? ఆయన జీతమే ఆదాయమే 1,00,000 లేదు, 4 లక్షలు అక్కడి నుంచి ఇస్తాడు ఆయన. ఆయన చెప్పడం బాగుంది, నువ్వు వినడం బాగుంది అంటారు మీరు. అంటారా? అండ్ సర్వేల విషయం వస్తే సార్, ఈ 15-20 రోజుల నుంచి చూస్తే దాదాపు చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఎగ్జిట్ పోల్స్ గురించి, సర్వేల గురించి మాట్లాడుతున్నారు.
అవి అది చూస్తున్న వాళ్ళకు ఒక రకమైన యాంగ్జైటీ, కన్ఫ్యూజన్ రెండు ఉంటున్నాయి. సో అసలు అంత పర్ఫెక్ట్గా చెప్పగలిగే వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎలా చెప్తున్నారు? సో మీ విశ్లేషణ ప్రకారం చూస్తే ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలని అంటే శాస్త్రీయమైన ఎగ్జిట్ పోల్స్ నడిపితే నేను అంగీకరిస్తాను. దగ్గర అయితే చేయొచ్చు. సర్వే శాంపుల్ సర్వే అంటారు. వీళ్ళు ఇక్కడ కూర్చుని కంప్యూటర్లో తీసుకుని వార్తాపత్రికలో వార్తలు చూసుకుని టీవీ డిబేట్లు చూసుకుని పల్స్ అదే అనుకుని ఈ మధ్య మీడియాలో ఎంత తిరుగుతుంది. నిన్న ఉత్తరాంధ్రలో వైసీపీకి అనుకూల వాతావరణం ఉంది అని ఎవరో మాట్లాడారట. ఇవి సర్వేలు అన్నారు కదా, వ్యాఖ్యానాలు, పోస్ట్ పోల్ వ్యాఖ్యానాలు. ఒక తెలుగు టీవీలో అది పెద్ద అంశం. అది కాబట్టి ఆశ్చర్యపోయే విషయం, అక్కడ ఉత్తరాంధ్రలో పలానా పార్టీకి అనుకూలంగా ఉందిట వాతావరణం ఉందని చెప్పుకుంటున్నారు. వీళ్ళు విశ్లేషించుకుంటున్నారు. ఉంది అనేసి వచ్చేసారు నిర్ణయానికి. కంగ్రాచులేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి కంగ్రాచులేషన్స్. కానీ ఇవన్నీ ఏమిటండి, ఇష్టం వచ్చినట్టు ధోరణులు ఇవి ఎవరి ఇష్టం వాళ్ళు చెప్పుకుంటారు. మా అబ్బాయి ఇంటర్మీడియట్ పరీక్ష రాశాడు, 100 మార్క్స్ వస్తాయా, ఫస్ట్ గ్రేడ్లో వేస్ అవుతాడని చెప్పుకుంటాడు అండి. బాగా చదివాడు కాబట్టి వాడు చెప్పుకుంటాడు. కుర్రాడి మీద వాడు చెప్పాడు ఎలా రాశాడు, బాగా రాశాడు చెప్తాడు. పోయింది అనుకోండి, వాడిని ఎవరు షూట్ చేసేస్తారా? చేయరు కదా. ప్రజల తీర్పు పెట్టుల్లో భద్రంగా ఉంది. అది ఎవరు చూడలేరంటారు. ఎలా చూస్తారు? ఇలా ఎగరేసి ఇలా అని హెడ్ హెడ్ అయితే మేమే అనుకోవడమే తప్పే. అయితే ఓట్లు అయిపోయిన తర్వాత అంటే మే 13 తర్వాత అటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నప్పటికీ ఒక ఆయనకు బాగా అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రులతోటి అలాగే సర్వేలు జరిపిన తర్వాత ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాము అని ఒక భరోసాగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా సర్వేలు చేయించి ఈసారి అధికారంలోకి వస్తుంది మనమే. సో ఈ ఇద్దరి వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే ఎలా తీసుకోవచ్చు? అంటే అంత పర్ఫెక్ట్గా వీళ్ళు ఎలా చెప్పగలిగారు? అదే చెప్పవచ్చు పర్ఫెక్ట్గా. అదే చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్గా చెప్పడం అన్వేషణ చెయ్యి. 2004లో ఒక సంవత్సరం మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ నేను ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మధ్య వచ్చాడు. 2014లో రాజకీయాల్లో వచ్చాడు, 2019లో అతను చెప్పే ముందు సుదీర్ఘమైన రాజకీయ సీనియారిటీ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి, నేను రాజకీయాల్లోకి నాకు ప్రజా జీవనంలో అప్పుడెప్పుడు వస్తున్నప్పుడు ఈయన కంటెస్ట్ చేశాడు 1977లోనూ ఎప్పుడో. అప్పుడప్పుడే నేను చూస్తున్నాను రాజకీయాలు, రాజకీయాలు ఎమర్జెన్సీ తర్వాత. కాబట్టి ఆయన పెద్దతను, ఆయన ప్రియారిటీ ఇవ్వాలి మాట్లాడుకునేప్పుడు. 2004లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి వెళ్ళింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నారు, ఇప్పుడు ఎన్నికలు పెట్టేస్తే ఖచ్చితంగా నెగ్గేస్తాం. అలిపిరి సంఘటన. కాబట్టి ఇప్పుడే సానుభూతి ఉంది, బ్రహ్మాండంగా సానుభూతి. కాబట్టి ఎన్నికలు పెట్టేద్దాం అంచేత వెంటనే ఈయన 24 మంది ఎంపీల మీద ఆధారపడి అక్కడ వాజ్పేయి గారు ప్రభుత్వం నడుపుతున్నారు. ఆయనకు కూడా గౌరవ పెట్టారు, నేను ఇక్కడ అసెంబ్లీ రద్దు చేస్తున్నాను, మీరు పార్లమెంట్ రద్దు చేసేయండి అని. రద్దు చేయకపోతే 24 మంది ఎంపీలు అయినా. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఒకేసారి వెళ్తే వాజ్పేయి గారు ఫోటో పెట్టుకుని చారిష్ మొత్తం గట్టెక్కేచ్చు. ఇప్పుడు మోడీ గారు ఫోటో పెట్టి గట్టెక్కేద్దాం అనుకున్నట్టుగా అప్పుడు కూడా ఆయన ఫోటో పెట్టేసేస్తే ఆయన్ని ఓడించేసాడు, ఈయన ఓడిపోయాడు. 2004లో ముందస్తు ఎన్నికలకి వెళ్ళాడు కదండి. మరి అంత భరోసా, ఎంత విశ్వాసం, ఎంత కాన్ఫిడెన్స్ ఉండి ఎంతమంది అయింది సమర్థిస్తే వెళ్ళదు ఎన్నికలకు వెళ్ళలేదు. మనమే మందే ముందులో ఉన్నాం. ఇంకా రాజశేఖర రెడ్డి అప్పుడు ఇంకా పాదయాత్రలో ఉన్నాడు ఆయన. కాంగ్రెస్లో కొడుకు చచ్చిపోతారు ఎవరు ముఖ్యమంత్రి. కాబట్టి అప్పుడు ఆయన అంచనా ఎందుకు తప్పే, ఇప్పుడు ఎందుకు రైట్ అవుతాయి అనుకుంటున్నాను. అప్పటికి ఇప్పుడు పరిస్థితులు మారిండొచ్చు కదా. ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారమే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పరిస్థితులు మారిండొచ్చు కదా. అప్పటికిప్పుడు పరిస్థితులు మారి, అప్పుడు జనం అంచనాలు దొరికేవారు కాదు, ఇప్పుడు దొరుకుతున్నారంట. అది కదా మీ ఉద్దేశం. ఇప్పుడు డబ్బు విపరీతంగా ప్రభావం చూపుతాం. సార్ ఇప్పుడు డబ్బు ప్రభావం అన్నారు కదా, ఇప్పుడు మొన్న ప్రతి ఎలక్షన్స్లో జరిగేదే అది.
అంటే ఓటుకి ఇది వస్తుంది ఇది అని ఒకటి. సో అది ఇంకా ఖచ్చితంగా మాట్లాడుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఒక 4 ఓట్లు, 4 3 12 లేకపోతే 4 5 20 అని. ఇలా ఇటు వైసీపీ వాళ్ళు ఈసారి, అటు టీడీపీ వాళ్ళు కావాలి కూటమి, సో ఓటుకి నోటు పంచారు కానీ వాళ్ళు ఎవరు ఓటు వేయాలో వాళ్ళకే వేశారు అనేది ఒక చర్చ. సో నిజంగా అట్లాగే ఓటుకి నోటు పంచారా? సో పంచిన వాళ్ళు నిజాయితీగా ఓటు వేస్తారంటారా? వాళ్ళ ఆత్మప్రబోధం ప్రకారం వాళ్ళు ఓటేస్తారు, ఆత్మవంచం చేసుకోరు. ఇక్కడ రాజకీయాలు, భారతదేశంలో రాజకీయాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అవినీతి నేరమయమైపోయాయి. ఎంత ఉత్తముడైనా సరే డబ్బులు పుచ్చుకోవట్లేదంటే వీడు మనకి ఏడు, రేపొద్దున ఓడిపోయేతే ఇతరం అగో ఆడు, ఆ సుబ్బారావు కుటుంబం లేదు, వెంకటరావు కుటుంబం లేదు, ఆ సత్యనారాయణ కుటుంబం లేదు, కక్ష పట్టేసిన వాళ్ళని హింసించేస్తారు, టార్గెట్ చేస్తారు. అంచేత ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు పుచ్చేసుకుంటున్నారు. ఎవరికి వేస్తారో తెలియదు. మనం నువ్వు వాళ్ళ దగ్గర పుచ్చుకున్నావు కదా, వాళ్ళు ఇచ్చారు కదా అని ఇప్పుడు వెళ్ళిపోతే వాడికి వేసేస్తాడు, మనకి వేయడు. ఆ భయం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని వాళ్ళు 2,000 ఇస్తే మనం 3,000 ఇద్దాం, ఇద్దరు ఇచ్చేద్దాం. ఎందుకు ఇద్దరు ఇచ్చేద్దాం? న్యూట్రల్ అయిపోతుంది. ఆడు స్పెషల్ కాదు, మనం స్పెషల్ కాదు, న్యూట్రల్. ఇప్పుడు మనం మన స్నేహితులతో వాళ్ళు చెబుతాం, జాగ్రత్త పెట్టుకొని వాడికి ఇస్తాడు, తీసుకో పర్లేదు, ఓటు మాత్రం మాకే అని వాడు చెప్తాడు, వీడు చెప్తాడు. ఇదంతా చూడలేదండి నేను, నిజంగా ఎప్పుడు డబ్బులు పంచడం నేను చూడలేదు. పంచితే చూద్దాం అనిపిస్తుంది నాకు. డబ్బులు వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అన్నీ చెప్పుకుంటారు. అర్బన్ ఏరియాస్ ఇచ్చారు డబ్బులు, రూరల్ ఏరియాస్ ఇచ్చేవారు, వర్కింగ్ కమ్యూనిటీ దగ్గర ఇచ్చేవారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇస్తున్నారు డబ్బులు. ఏమిటో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ, అంత దౌర్భాగ్యమే. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీలు పట్టభద్రులు, ఒక్కొక్క ఓటు ప్రభావం అంత ఉంటుంది సార్ కదా. మరి పట్టభద్రుల నియోజకవర్గం కౌన్సిల్ అంటే ఏమిటంటే అర్థం? పెద్దల సభ. కౌన్సిల్ అంటే ఏమిటి తెలుసా? శాసనసభలో చేసిన చట్టం ఏదైనా ఇక్కడికి వస్తే వీళ్ళు సలహా ఇస్తారు వాళ్ళకి. రాజ్యసభ, శాసన మండలి పెర్మనెంట్గా ఉండే హౌస్లు అవి. అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏమిటి తెలుసా మీకు? ఎమ్మెల్యే కన్నా పై ప్రోటోకాల్. శిలాపలకం మీద పేర్లు రాయాలంటే ఎమ్మెల్సీ పేరు ముందు రాసి తర్వాత ఎమ్మెల్యే పేరు రాస్తారు. ఏం చేత? పెద్దల సభ. అక్కడ డబ్బులు ఇవ్వడం ఏంటి ఓట్లకి? అయిపోయింది. విన్నది నే విన్నది. కాబట్టి అవి ఎన్నికల్లో ధన ప్రభావం చాలా జరిగింది. ఎలా జరిగింది, ఎలా నడిచింది మధ్య మరి ఎందుకు పట్టుకున్నప్పుడు ధన ప్రభావం లేదని వాళ్ళు చెప్తారండి. దారి కాల్చి పట్టుకుంటే కోట్ల రూపాయలు సీజీ చేశారు. ఒకడేమో చొక్కాకు జేబు కుట్టించేసుకున్నాడు, ఆ చుట్టూ ఈ చుట్టూ ప్యాంట్లకి కాళ్ళ దాకా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాడు. ఈ మూటలు కట్టేసే డబ్బులన్నీ కాళ్ళకి, చేతులకి, పొట్టకి, నడ్డికి, వెనుక్కి వాడు వెళ్తున్నాడు డబ్బులు తీసుకుని. పట్టుకున్నారు తెలుసు కదా. కాబట్టి ధన ప్రభావం ఉంది. కాబట్టి చూద్దాం దాని సంగతి ఎలా ఉంటుందో. ఇది న్యూట్రల్ చేద్దామని అనుకుని ఇద్దరు పంచి ఉంటారని, అందరూ పంచి ఉంటారు. అండ్ ముఖ్యమైన టాపిక్ ఒకటి సార్, ఇప్పుడు పిఠాపురం వాస్తవంగా ఈ ఎన్నికల్లో ఎక్కువగా మాట్లాడుకుంది, ఎక్కువగా చర్చలు జరిగింది పిఠాపురం గురించి. ఎందుకంటే ఆల్రెడీ వంగా గీత గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆవిడ గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఆవిడ. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. సో ఈ వ్యత్యాసం ఇప్పుడు రానున్న రోజులు ఎలా ఉండబోతుంది అంటే, కొంతమంది ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేది ఒక మాట, కొన్ని చోట్ల కొంచెం డిఫరెన్స్ తోటి పవన్ కళ్యాణే వస్తారు అనేది ఇంకొక మాట. సో దీన్ని ఎలా విశ్లేషించవచ్చు వాస్తవంగా ఆలోచిస్తే? ఎందుకంటే ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. సో వీళ్ళు ఎవరికి ఓటు వేసే అవకాశం ఎక్కువ ఉంది, ఎవరిని ఆదరించే అవకాశం ఎక్కువ ఉంది, ఎవరికి అధికారం ఇచ్చే అవకాశం ఉంది? పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాలు అన్నిటికన్నా, నేను ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే, పిఠాపురం అంతకుముందు అంత పెద్దగా ఎవరికి తెలియదు. కాకినాడ పక్కన ఒక ఊరు ఆ దగ్గరలో అన్న అంతవరకు. కానీ ఇప్పుడు మారుమోగిపోయింది పిఠాపురం. పవన్ కళ్యాణ్ గుడి చేయడంతో వస్తుంది అది. మన్నాడు గుడి పేరు